తనని ఇక్కడ కాదు, హాస్పిటల్కి తీసుకెళ్లి చూస్తాను. అక్కడైతే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా. డాక్టర్, అతనికి స్పృహ వచ్చింది కదా, మాట్లాడాలి. సారీ, అతను మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు. మీ తప్పులు మీకు తెలియవు. ఎదుటి వాళ్ళ మీద నోరేసుకొని పడిపోవటం మీకు బాగా అలవాటైపోయింది కదత్తా. నా తప్పులు తర్వాత ఎంచుతూ గాని ముందు నీ తప్పులేంటో తెలుసుకో. కోర్టు నీ కూతుర్ని పంపించమని చెప్పింది, మర్చిపోయావా? కోర్టు ఉత్తర్వుల ప్రకారం 6 నెలలు నా కొడుకుతో ఇది కలిసి ఉండాలి. ఆ విషయం మర్చిపోయి వెంటేసుకుని ఊరంతా తిరుగుతున్నావు. ముందు ఇంటికి పంపించే మార్గం చూడు. ఆలస్యం జరిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కోర్టు మాట కాదంటే నువ్వు వేసుకున్న కాకి డ్రెస్ నీకుండదు, అది తెలుసుకో. చూసావా అమ్మా, అత్త ఎలా మాట్లాడుతుందో? అసలు తప్పు నాది. బెదిరించడం కోసం కాకుండా నిజంగా ఆ కేసుని బలంగా పెట్టుండుంటే ఈ పాటికి ఈవిడ కూడా లోపల ఉండేది. తప్పురా, మీ అత్తయ్య అమాయకురాలే కాని దుర్మార్గురాలు కాదు. తన అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని ఆ సంజయ్ గడ్ ఆడుకుంటున్నాడు. ఏదో ఒకరోజు వాడాట కూడా కట్టిస్తారు. పదండమ్మా. దీపక్, పాలు తీసుకో. దీపక్, ఈ ఫోటో శాంతమ్మ తీసుకొచ్చిన అమ్మాయిదే కదా? అవునమ్మా. ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది? అమ్మా, అది నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటది? నేను ఒకప్పుడు సంజయ్ని ఇష్టపడ్డానమ్మా. నిజమా? అవునమ్మా, తను చాలా మంచి అమ్మాయి. చదువు అంటే తనకి చాలా ఇష్టం. అలాగే ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువ. పిజ్జా షాప్లో పనిచేస్తూ చదువుకునేది. ఎవరైనా టిప్స్ ఇచ్చినా తీసుకునేది కాదు. అంత ఆత్మాభిమానం కల ఆడపిల్ల. చాలాసార్లు తనకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నానమ్మా. తను ఒప్పుకుంటే నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. మరేమైందిరా? ఏమైందో తెలీదు. సడన్ గా కాలేజీకి రావడం మానేసింది. ఆ తర్వాత ఏదో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. కానీ అందులో ఆ అమ్మాయి తప్పు ఏం లేదని తెలిసిందమ్మా. ఆ తర్వాత సంజయ్ని కలవాలని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. అప్పుడు మాయమైన ఆ మనిషి మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎదురైంది.
తను చాలా మంచి మనిషి అమ్మా. తనకిలాంటి కష్టం రావటం ఏంటో అర్థం కావట్లేదు. పైగా ఇప్పుడు తనకు ప్రెగ్నెంట్ కూడానమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నాకు ఈ విషయం ఈ రోజే తెలిసింది. ట్రీట్మెంట్ ఇద్దామనుకునేసరికి పల్స్ రేట్లో తేడా కనిపించింది. అనుమానం వచ్చి టెస్ట్ చేయించాను. తను తల్లి కాబోతుంది. మరి ఎలాగరా? ఆ పిల్లకి సంబంధించిన వాళ్ళెవరూ లేరు. ఎవరి వల్ల తల్లి కాపోతుందో చెప్పలేదు. అదేనమ్మా ఆలోచిస్తున్నాను. అసలు తనకి పెళ్ళైందో కాలేదో కూడా తెలియటం లేదు. అబార్షన్ స్టేజ్ కూడా దాటిపోయింది మమ్మీ. దీపక్, ఇంకా ఆలస్యం చేయొద్దురా. వెంటనే ఆ అమ్మాయి వివరాలు వీలైనంత తొందరగా కనుక్కో. లేదంటే నువ్వే వెళ్ళి అన్ని డీటెయిల్స్ తీసుకునిరా. మామూలు మనిషి అయితే పర్వాలేదు, మతి స్థిమితం లేదు. నెలలు నిడితే చాలా కష్టం రా. కనుక్కుంటానమ్మా, తప్పకుండా కనుక్కుంటాను. నిజంగానా? నిజంగా ఆ శ్రీధర్ దొరికాడా? అవును బద్రి, ఎవరు కొట్టి లోయలో పడేస్తే చావు బతుకుల మధ్య దొరికాడు. ఇంకెవరు కొట్టించుంటారు? ఇదంతా ఆ సంజయ్ పని ఉంటుంది షా. సంజయ్య అవునా ఆంటీ? ఇది ఖచ్చితంగా తన పనే. ఉషా, ఏంటి బద్రి? నీ గుర్తుందా? శ్రీధర్ డబ్బు కోసం సంజయ్ని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పాను. అతని కోసం కూడా వెళ్ళి వెతికాను. అవును మమ్మీ, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ శ్రీధర్ని అరేంజ్ చేసిందే బావ మమ్మీ. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సంజయ్ గురించి కమల గారికి, స్నేహ గారికి చెప్పేద్దాం. సంధ్యకి ఎంత అన్యాయం చేశాడో నేను చెప్తాను. అవును మమ్మీ, బద్రి చెప్తే వింటారు, నమ్ముతారు కూడా. ఎవరు నమ్ముతారు? మహా అయితే మీ మావయ్య ఒక్కడు నమ్ముతాడు. అది ఇంత గొడవ జరిగాక తనైనా నమ్ముతాడనే నమ్మకం నాకు లేదు. ఎందుకు నమ్మడాంటి? నేను పక్కనే ఉన్నాను కదా, నేను సాక్ష్యం చెప్తాను. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే ఏం చెప్తావు? సంధ్యని మోసం చేశాడనే విషయం ఉష పెళ్లి కంటే ముందే తెలిస్తే పెళ్ళెందుకు ఆపలేదని అడిగితే ఏం సమాధానం చెప్తావు బద్రి? అంటే తనే ప్రత్యక్ష సాక్షిని చెప్పిన నమ్మరా మమ్మీ? సాక్ష్యం వేరు, రుజువులు వేరు ఉషా. ఇప్పుడు కావాల్సింది సాక్ష్యం కాదు, రుజువు. సంజయ్ సంధ్యని మోసం చేశాడు, తనని పాడు చేశాడనేది నిజం. అతని వల్ల తను తల్లి కాబోతోందనేది నిజం. అది నిరూపించాలంటే సంధ్య దొరికితే చాలు. తనున్న పరిస్థితిలో నిజం చెప్పలేకపోయినా ప్రూవ్ చేయొచ్చు. అప్పుడు నమ్ముతారు. తనే దొరకుండుంటే ఇన్ని కష్టాలు లేవు కదా మమ్మీ. ఎప్పుడు దొరుకుతుందో తెలీదు. లేదంటే ఆ శ్రీధర్ అనే వ్యక్తి స్పృహలోకొచ్చి నిజం చెప్పాలి. తనని చంపబోయింది కూడా సంజయ్యే కాబట్టి తను ఖచ్చితంగా చెప్తాడు. అతను ఎప్పుడు సృహలోకి వస్తాడో తెలియదు. అయినా తను డబ్బు కోసం గడ్డి తినే మనిషి. మళ్ళీ సంజయ్ డబ్బులిస్తాను అంటే మారిపోయినా మారతాడు. అయితే మనకున్న ఆఖరి అస్త్రం సంజయ్. వాడేం చేస్తాడంటే నిజం చెప్పాలి. తనలో రియలైజేషన్ వచ్చి నిజం చెప్పాలి. లేకపోతే భయంతో అయినా నిజం చెప్పాలి. తనంతటి తాను చెప్తే మా వదిన నమ్ముతుంది, లేకపోతే ఎవరు చెప్పినా నమ్మదు. సరిపోయిందంటే అసలు ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తను చేసిన తప్పు అని ఒప్పుకుంటాడా చెప్పండి? అందులోనూ సంజయ్ లాంటి మనిషికి రిలేషన్ అంటూ ఉండదు. చిన్న విషయానికి పగబట్టి ఇంత చేసిన మనిషికి తనంతటి తను ఒప్పుకోవడం ఇంపాసిబుల్.
ఎందుకు ఒప్పుకోడు బద్రి? రియలైజేషన్ రాకపోవచ్చు, కానీ భయం ఉంటుందిగా. ఆ భయాన్నే పెంచుతా. తప్పని పరిస్థితుల్లో తనంతట తానే నిజం చెప్పేలా నేను చేస్తాను. ఎలా ఉషా? చూడమ్మా, 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 చూడమ్మా. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ పాదసేవ చేసుకుందామని. దగ్గర రాకు. ఏంటి ఏం చేస్తున్నావు? ఎక్కడికి? కాఫీ శ్రీవారు. ఏంటి ఈ కొత్త నాటకం? మర్యాదగా బయటకెళ్ళు. ఎలా వెళ్తాను? నాకు షేక్ కావాలి అని జడ్జి గారి ముందు లేని ప్రేమంతా ఒలకపోసి మరీ తెచ్చుకున్నావు కదా, ఎలా వెళ్తాను బావా? కోర్టు ఉత్తర్వుల ప్రకారం నీతో కలిసి ఒకే గూటిలో ఉండాలని వచ్చాను. 6 నెలలు నువ్వు పో అనలేవు, నేను వెళ్ళను. అది మ్యాటర్. ఇదిగో కాఫీ తాగు. నేను తాగను. తాగాలి. ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు? ఆర్డరే మరి. కోర్టు ఆర్డర్ పాటించాలి కదా. నేనేం పెట్టినా తినాలి, నేనేదిచ్చినా తాగాలి. తాగపోతే తాగిస్తా. మా అన్న సంగతి నీకు బాగా తెలుసుగా. నేను ఒక్క మాట చెప్తేనే నిన్ను లోపలేశాడు. ఇప్పుడొక్క ఫోన్ కొట్టానే అనుకో, వారెంట్ కూడా లేకుండా నిన్ను అరెస్ట్ చేస్తాడు. అప్పటికంటే ఇప్పుడు కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది. చెయ్యనా ఫోన్? ఇప్పుడు నీ గోలేంటి? కాఫీ తాగాలంతేనా? కాఫీ తాగుతాను, ఇంకా కావాలంటే టిఫిన్ భోజనం కూడా తింటాను. నువ్వు సేవ చేస్తానంటే చేయించుకోవడానికి నాకేం తప్పి? ఇవ్వు. అమ్మా, 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 నీ పని చెప్తాను. అమ్మా రామ్మా. ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఏమైంది? ఏమైందా? చూడి రాక్షస్ ఏం చేసిందో. కాఫీలో పంచదారకు బదులు ఉప్పు కలిపి తీసుకొచ్చింది. నోరంతా పాడైపోయింది. ఛే! నువ్వెందుకొచ్చా? నువ్వే కదా అత్తయ్య రోడ్డు మీద నిలబెట్టి ఇంటికి వస్తావా రావా అని అడిగా, అందుకే వచ్చాను. వచ్చిన దానివి తిన్నగా ఉండాలి కానీ ఈ తింగర వేషాలంటే. కాఫీలో ఉప్పు కలిపితే వాడెలా తాగుతాడు? తాగాలి,
నేనేది ఇస్తే అది తాగాలి, ఏది పెడితే అది తినాలి. ఏంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? లేదత్తయ్యా, మామూలు తెలివే. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు చాలా చూపిస్తా. ఇంతకు ముందు మా ఇద్దరి మధ్యన ఎలక పిల్లి వార్ నడిచేది. ఇప్పుడు పిల్లికి ఎలకలికి మధ్య వార్ జరుగుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ముందు నువ్వు బయటికి పద. మర్యాదగా వెళతావా మెడ పట్టుకుని బయటికి గంటనా? ఏంటి నన్ను బయటికి నెట్టేస్తే మా అన్న మీ ఇద్దరిని లోపలేస్తాడు. కోర్టు ఆర్డర్ ప్రకారం 6 నెలలు నేను ఇక్కడే ఉండాలి. ఈ లోపల నాకు ఏ చిన్న ప్రమాదం జరిగినా, ఏ చిన్న కష్టం వచ్చినా 498A సెక్షన్ కింద మా అన్నయ్య మీతో చింతక్క చిత్త జింతక్కుతా చింతక్క చిత్త జింతక్కుతా. దీని సంగతి ఇలా. అమ్మా అమ్మా నువ్వు దనేమనకు. ఏంట్రా అదలా రెచ్చిపోతుంటే వదిలేయాలా? అమ్మా ఇప్పుడు తను ఏం చెప్పినా అందరూ నమ్ముతారు. కొద్ది రోజులు ఓపిక పట్టు. సరేగా నాకు కాఫీ కావాలమ్మా. తెస్తానులే. ఏంటమ్మా నాన్నను లోపలికి రమ్మని కూడా పిల్లవా? ఆయన ఇంటి వరకు తీసుకొచ్చాను కదా, లోపలికి రమ్మంటే ఏమైపోతుంది? బయట వాళ్ళైతే సాదరంగా ఆహ్వానించాలి. పరాయి మనిషి అయితే పలకరించి మర్యాదలు చెయ్యాలి. మరాయన బయట వ్యక్త పరాయి మనిషా? కరెక్టే, ఇది కూడా లాజికే కదా నాన్న. మన ఇంట్లో మనల్ని ఆహ్వానిస్తే మనల్ని అవమానించినట్టే కదా, ఏమంటారు? మరీ అంత కోపంగా చూడకండి నాన్న, ప్లీజ్. మీరు చెప్పినట్టు జరిగిందా లేదా? ఉషను ఆ ఇంటికి పంపించాక కనిపించమన్నారు, అలాగే పంపించి మీ దగ్గరకు వచ్చాను. చాలా ఊరుకోరా. కోర్టు అందరినీ కలిసి ఉండమని చెప్పింది కాబట్టి ఉష వెళ్ళింది, అంతేగాని నా మీద గౌరవంతో ఏం కాదు. ఉషకి ఆయన మాట మీద గౌరవం లేదనుకుంటే ఎలా? దానికి ఇష్టం లేకుండా కోర్టే కాదు, ఎవరు చెప్పినా వినదు. కావాలంటే జైలుకైనా వెళ్తుంది కానీ అక్కడికి మాత్రం వెళ్ళదు. ఆయన కోసమే వెళ్ళిందని అర్థం చేసుకుంటే మంచిది. ఇంకా ఎంతసేపు అక్కడ? లోపలికి రండి. అసలు తప్పు ఉషది కాదురా, ఇదిగో మీ అమ్మది. అబ్బా మీరు లోపలికి రండి, రండి రండి నాన్న, రండి కూర్చోండి. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా రా రా, నాన్నకి నాకు కాఫీ తీసుకురా, వెళ్ళు. కూల్ నాన్న, కూల్. ఏంటి నాన్న మరీను చిన్నపిల్లలా బిహేవ్ చేస్తే ఎలాగా? మీరు కూడా అలా మాట్లాడితే ఎలా?
ఆ? జీకే కాఫీ తీసుకోమని చెప్పు. వద్దని చెప్పరా. 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మొహం అంతా పీక్కుపోయింది. కనీసం కాఫీ అయినా తాగమని చెప్పు. 2 రోజులకేం కాదు. అయినా నేను తిన్నానో లేదో నిజంగా పట్టించుకునే వాళ్లే అయితే నా మాట విని నేను చెప్పిన రోజు ఉషని కాపురానికి పంపిస్తే సరిపోయి ఉండేది కదరా. వామ్మో, ఆపుతారా? అట్నుంచి అమ్మా, ఇట్నుంచి మీరు నన్ను మధ్యలో కూర్చోబెట్టి మధ్యలో వాయించినట్టు వాయిస్తున్నారు. చూడండి, మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, పోట్లాడాలనుకుంటే పోట్లాడుకోండి, అంతేగాని నన్ను కూర్చోబెట్టి ఇలా మధ్యలో ఫుట్బాల్ ఆడుకోవద్దు. అర్థమైందా? నాకు పనుంది, నేను వెళ్తున్నాను. రే జీకే, కాఫీ తాగరా. నాకు వద్దు బాబోయ్. మాటి మాటికి అలిగి వెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీతోనే. చెప్పండి, ఏమైంది? అసలు ఎవరు మీ మీద అటాక్ చేశారు? చెప్పండి ప్లీజ్.